హలో ఫ్రెండ్స్, గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 కలిపి ఒకటే ఎగ్జామ్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. సో, దీనికి సంబంధించి కారణం ఏంటనేది కూడా మనకు న్యూస్‌లో రావడం జరిగింది. అయితే సిలబస్ మరియు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అతి త్వరలో వివిధ శాఖల్లో కలిపి మొత్తం 27,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో ముఖ్యంగా పోలీస్ శాఖలో 14,000 అంటే ఇక్కడ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, అదేవిధంగా ఇంజనీరింగ్ పోస్టులు జెన్కో కానీ ట్రాన్స్కో ఇలాంటి వాటిలో కలిపి 2,000, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 కలిపి 1,000 వరకు ఉండే అవకాశం ఉందంట. ఇది 2 మెర్జ్ చేసిన తర్వాత మరిన్ని పెరిగే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1లో చాలా తక్కువ స్థాయిలో వేకెన్సీస్ ఉన్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ జీపీఓ పోస్టుకు సంబంధించి మనకి ఇక్కడ 7,000 వేకెన్సీస్ అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ అన్ని అంశాల నేపథ్యంలో అసలు న్యూస్లో ఏముందనే అంశాన్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఎస్సీ వర్గీకరణ పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ఫోకస్ చేస్తుంది. దీంట్లో భాగంగా ఇప్పటివరకు గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 రెండు వేరువేరుగా నిర్వహిస్తున్నారు. సో గ్రూప్ 4 అనేది మనకు గ్రూప్ 4 అండ్ గ్రూప్ 3 రెండింటికి కూడా డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ ఉంది కదా, అందరికి తెలిసిందే. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ 3 వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఈ హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో వీళ్ళు జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తారు. గ్రూప్ 4 వాళ్ళు ఏం చేస్తారంటే జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. శాలరీ కావచ్చు, వారికి సంబంధించిన క్వాలిఫికేషన్ కావచ్చు, అన్నీ కూడా సేమ్. ఈ నేపథ్యంలో రెండింటిని కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా మనకు ఈ నేపథ్యంలో చూస్తే మనకు 27,000 ఉద్యోగాలతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ పోస్టులను భర్తీ చేయాలి అతి త్వరలో అని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించిన ప్రాసెస్ అంటే చాలా వేగవంతం చేసింది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీలను కూడా తెప్పించుకున్నట్టుగా మనకు సమాచారం. సో ఫ్రెండ్స్, అదేవిధంగా దీనికి సంబంధించి మరింత న్యూస్ కూడా ఉంది, చూద్దాం ఏంటనేది. సో ఇక్కడ గ్రూప్ 1, 2 పోస్టులు తక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ న్యూస్లో చెప్పారు. సో తక్కువగా అని, సో రెండు కలిపి 130 లోపు ఉన్నట్టుగా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు. బట్ ఇక్కడ న్యూస్లో మనకు 130 లోపు గ్రూప్ 1, 2 ఉన్నాయని చెప్పారు. కానీ మనకు గతంలో ఏంటంటే గ్రూప్ 1లోనే 350 ప్లస్ వస్తాయి, గ్రూప్ 2లో 700 నుంచి 800 వస్తాయని కూడా న్యూస్ వచ్చింది గతంలో. సో ఈ 130 అనేది రాంగ్ అని నేను భావిస్తూ ఉన్నాను. సో అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యధికంగా 14,000 పోస్టులు. సో దీంట్లో 700 నుంచి 1000 వరకు మనకు ఎస్ఐ, అదేవిధంగా మిగతా 13,000 పోస్టులు మనకు కానిస్టేబుల్ ఉండే అవకాశం ఉంది. దీంట్లో మనకు ఏఆర్ కావచ్చు, సివిల్ కావచ్చు, బెటాలియను, ఎస్ఐఆర్, సిపిఎల్ ఇలా అన్ని పోస్టులు కలిపి ఉంటాయి. సో అదేవిధంగా మనకు ఈ 2,000 ఇంజనీరింగ్ పోస్టులు మనకు జెన్కో ట్రాన్స్కోతో పాటు వివిధ డిపార్ట్మెంట్లో కూడా ఏమైనా ఇంజనీరింగ్ పోస్టులు ఉంటే అన్ని కలిపి 2,000 వరకు ఉండే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు జీపీఓ గ్రామపాలన అధికారికి సంబంధించి 7,000 పోస్టులు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ మనకి ఇప్పుడు 6,100 మంది సంథింగ్ ఇట్లా అయితే పాత విఆర్ఓ అండ్ విఆర్ఏలు ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్ రాస్తున్నారు కాబట్టి, సో వీరిలో అందరినీ తీసుకుంటారా? ఒకవేళ 5,000 మందిని మాత్రమే తీసుకుంటే 7,000 ఖాళీలు ఉండే అవకాశం ఉంది. లేని సందర్భంలో మనకు 6,000 పోస్టులు అందరినీ పాస్ చేస్తామని భావిస్తే 6,000 పోస్టులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా మనకు టీచర్ పోస్టుకు సంబంధించి అంటే డిఎస్సి, సో డిఎస్సి 5,000 పోస్టులతో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, మనకు ఈ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్కి సంబంధించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చూద్దాం. ఎందుకంటే గతంలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత ఒక 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. ఆ సందర్భంలో మనకేంటంటే కరెక్ట్ ఫిబ్రవరి నెలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావాలి, షెడ్యూల్ అయి ఉన్నది. బట్ ఈ ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో నిలిపివేశారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి సమస్య అనేది లేదని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో మనకు 1,800 to 2,000 వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉంది. సో అదేవిధంగా మనకు ఈ గురుకుల జాబ్స్ కావచ్చు, సింగరేణిలో, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ పోస్టులు, వీటన్నిటిని సంబంధించి కూడా ప్రభుత్వం రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేస్తుంది. సో వేకెన్సీస్ పెరగడం తగ్గడం కావచ్చు, సో ఈ సిలబస్లో కావచ్చు, ప్రొసీజర్లో ఏమైనా మార్పులు ఉంటాయి, అవి కూడా అన్ని దాంట్లో మెన్షన్ చేస్తారు. అదేవిధంగా మనకు అంటే కొత్తగా ఏదైతే ప్రమోషన్స్ ఇవ్వాలో వివిధ డిపార్ట్మెంట్లో, ఆ డిపార్ట్మెంట్లలో ప్రమోషన్స్ ఇవ్వకుండా అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులను కూడా నింపే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది.
సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4ని కలిపి ఒకే ఎగ్జామ్ కింద తీసుకురావడం అనేది ఒక మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. బట్ గతంలో ఏంటంటే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కలిపి నిర్వహిస్తారని వచ్చింది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే ప్రభుత్వం అయితే గ్రూప్ 3, 4ని కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది.